ఓవైపు బర్డ్ ఫ్లూ వైరస్, మరోవైపు జీబీఎస్ వ్యాధి. తెలుగు రాష్ట్రాల్లో కొత్త రోగాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రను వణికించిన జీబీఎస్ ఇప్పుడు ఏపీలోనూ బయటపడింది. గుంటూరులో 7గురికి ఈ వ్యాధి సోకింది. గుంటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో 2 కోలుకుని డిశ్చార్జ్ కాగా మరో 5గురికి చికిత్స కొనసాగుతోంది. జీబీఎస్ రోగులను పరిశీలించారు వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు. ఇది ప్రాణాంతక వ్యాధి కాదంటున్నారు. బాధితులను ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది జీబీఎస్ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఈ మంత్ లో మనం ఎలా ఉన్నాయి అనేది చూసుకుంటే కనుక సిమిలర్ గానే ఉంది. ఒక పర్టికులర్ ఏరియా నుంచి కానీ ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి కానీ రావడం అనేది అబ్జర్వ్ చేయలేదు. ఇది డిఫరెంట్ ఏరియాస్ నుంచి వస్తున్నాయి. సో అందుకని ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బట్ ఈ రకమైన సిమ్టమ్స్ అంటే కాళ్ళు చచ్చుపడిపోవడం, అలాగే అది గ్రాడ్యువల్ గా పైకి బాడీ ఆల్మోస్ట్ కండరాలన్నీ కూడా వీక్ అయిపోవడం, నడవలేకపోవడం, అలాంటి లక్షణాలు ఏమన్నా ఉంటే కనుక ఇమీడియట్ గా ఉన్న టీచింగ్ హాస్పిటల్, నియరెస్ట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్కి రిపోర్ట్ చేస్తే దానికి ట్రీట్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ చాలా 95% మనకు రికవరీ ఛాన్స్ ఉంది. సో అందుకని ఏ రకమైన ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మన హాస్పిటల్స్ లో ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఇంజెక్షన్స్ మన ఐవి ఇచ్చేస్తారు. సో వాటి సప్లై కూడా ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక ఏ రకమైన చాలా కాస్ట్లీ, ఒక్కొక్క పేషెంట్ కి మనకి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో కొంత సప్లై చైన్ లో కొంత ఇబ్బంది ఉంది. సో దీన్ని కూడా మనం ఖర్చుకి చూడుకోకుండా ఎంత కావాలంటే అంత వచ్చేటట్టు, అంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్ లో అవైలబుల్ ఉండేటట్టు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. సో దాని ప్రకారం మనం సప్లై కూడా ఇంకా పెంచుతాము. ఇప్పుడు మామూలుగా రెగ్యులర్ సప్లై ఉంది, బట్ ఇంకా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూడడానికి సప్లై కూడా పెంచడానికి యాక్షన్ తీసుకుంటున్నాం. ఒకటి ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేస్తాం ఏంటంటే, జీబీఎస్ అనేది అంటువ్యాధి కాదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేది కాదు. పర్సనల్ హైజీన్, మనం ఏంటంటే ఇన్ఫెక్షన్స్, అది డయేరియా కావచ్చు, లేకపోతే మన ఫీవర్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియాలజికల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఆ ఇన్ఫెక్షన్స్ కి రియాక్షన్ మనకు యాంటీబాడీస్ వస్తాయి కాబట్టి వాటిల ద్వారా వస్తమే తప్ప ఒకళ్ళకొకళ్ళకి స్ప్రెడ్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు. అందుకని దాని గురించి ఏమీ భయపడొద్దు. మేము చాలా డీటెయిల్డ్ సర్వేలెన్స్ చేస్తున్నాము. ప్రతి కేసు కూడా ఎక్కడి నుంచి వచ్చింది, అతనికి ఎందుకు వచ్చింది అనే దాని మీద చాలా డీటెయిల్డ్ గా సర్వేలెన్స్ చేస్తున్నాము. ఏదైనా ఒక ప్రాంతం నుంచి ఎక్కువ రావడం కానీ అలాంటిది ఏదైనా ఉంటే గనక మనకి ఈవెన్ బ్యాక్టీరియాలజికల్ కంటామినేషన్ వాటర్ లో ఉన్నా వచ్చే అవకాశం ఉంది. సో అలాంటిది ఏదన్నా ఉంటే కనుక ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి, ఒక పర్టికులర్ విలేజ్ నుంచి, వార్డ్ నుంచి వస్తాయి కాబట్టి అలాంటి డెఫినెట్ గా మేము సర్వేలెన్స్ చేసి ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నాము. సో అలాంటిది ఏదన్నా కేసు వస్తే కనుక ఇమీడియట్ గా అక్కడ ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఏంటనేది చూసుకుని దాన్ని కంట్రోల్ చేయడానికి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బట్ స్టేట్ లో ఇప్పటి వరకు ఆ రకమైన సిచ్యువేషన్ ఏది మన నోటీస్కి రాలేదు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ఏంటి జీబీఎస్ వ్యాధి? అంటువ్యాధి కాదంటున్నారు, అలాగే అంత ప్రాణాంతకమైంది కాదు అంటున్నారు. ఇప్పటికీ 11 కేసులు నమోదైనట్లు చెప్తున్నారు. ఏపీ మొత్తంలో ఇవేనా కేసులు? ఇంకెక్కడైనా నమోదయ్యాయా? ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? అంటే ప్రధానంగా కూడా జీపీఎస్ అనేటటువంటి వ్యాధి ఏదైతే ఉందో అది కొన్ని సిమ్టమ్స్ గుర్తించి దానికి జీపీఎస్ అనే విధంగా నామకరణం చేశారనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యాధికి సంబంధించి ఈ రోజు గుంటూరు జీజీహెచ్ లో మొత్తం 7గురికి ఈ వ్యాధిని గుర్తించడం జరిగింది. వారిలో 2 ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయారు, బాగుందని. మరో 5గురికి ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. వీరిలో 2కి కొంత సీరియస్ గా ఉంది, వాళ్ళకి వెంటిలేటర్ ట్రీట్మెంట్ అయితే కొనసాగుతున్నట్లు కూడా జీజీహెచ్ వైద్యులు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఈ రోజు జీజీహెచ్ ని కూడా పరిశీలించడం జరిగింది కృష్ణబాబు. ఆ నేపథ్యంలో ఆయన క్లియర్ గా ఈ వైరస్ కి సంబంధించినటువంటి వివరాలను అయితే చెప్పడం జరిగింది. ఇది అసలు
ఒక రకంగా చెప్పాలంటే ఇది వైరస్ వ్యాధి కూడా కాదు, ఇది బ్యాక్టీరియా, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేటటువంటి వ్యాధి. అది కూడా ఏదన్నా ఒక వ్యాధి అంటే జ్వరం కానీ లేకపోతే డయేరియాకి గురైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల బ్యాక్టీరియా అనేది లోపల ఫామ్ అయిపోయి దానివల్ల అంటే ఒక రకంగా చెప్పాలంటే వెన్నుపూస కింద భాగం మొత్తం కూడా ప్యారలైజ్ అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అనే విధంగా కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పక్షవాతం లాగే వస్తుంది. కాకపోతే దీని ఎఫెక్ట్ ఏంటంటే మనకి వెన్నుపూస ఉండే కింద భాగం అంతా కూడా ప్యారలైజ్ అయిపోవటం వల్ల ఆ డిసీజ్ అనేది వాళ్ళు కరెక్ట్ గా గుర్తించలేకపోతే ప్రాణాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఒకవేళ కనుక వాళ్ళు వెంటనే గుర్తించి దగ్గరలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా దీన్ని ట్రీట్మెంట్ చేస్తారు. లేదు దీని సీరియస్ కండిషన్ లోకి వెళ్తే మాత్రం ఒక ఇంజెక్షన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాని కాస్ట్ కూడా వచ్చి 2 లక్షల రూపాయల వరకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అనే విధంగా చెప్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అందుబాటులో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఈ కేసు లైవ్ లో ఉన్న వాళ్ళు 11 మంది ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ఇది కూడా ఒకే ప్రాంతం నుంచి కూడా ఉన్నట్లు కూడా ఎక్కడా లేదు. వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఈ వ్యాధి బారిన పడటం జరిగిందనే విధంగా కూడా కృష్ణబాబు అయితే చెప్పడం జరిగింది. ఈ వ్యాధికి సంబంధించి కూడా క్లియర్ గా వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో అది కొంత పొల్యూట్ అవ్వడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి కూడా గుర్తించవచ్చు అనే విధంగా కూడా ఆయన అయితే క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వ్యాధికి సంబంధించి ఎవరు కూడా అపోహలకు గురవ్వాల్సినటువంటి పరిస్థితి వద్దు. ఎందుకంటే ఇది ఒకళ్ళ నుంచి ఒకరికి వచ్చేటటువంటి వ్యాధి కాదు. ఇది క్లియర్ గా ఐసీయూ ట్రీట్మెంట్ కనుక వాళ్ళు తీసుకోగలిగితే వెంటనే ప్రాణాంతకమైనటువంటి కండిషన్ నుంచి బయటపడి రెగ్యులర్ గా వాళ్ళు ట్రీట్మెంట్ కి సహకరించుకుంటే కనుక కంపల్సరిగా దీనిని తగ్గించుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందనే విధంగా కూడా క్లియర్ గా అయితే ఈ రోజు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ జీపీఎస్ అనేది ఈ రోజు వచ్చినటువంటి వ్యాధి కాదు, చాలా ఏళ్లగా ఉంది అనే విధంగా చెప్తున్నారు. దాంతో పాటు కుటుంబంలో ఎవరికన్నా వస్తే వారి యొక్క జన్యుపరమైనటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ తరతరాలుగా వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుందా అనే విధంగా కూడా మనం అడిగిన క్లియర్ గా చెప్పారు. అలాంటి పరిస్థితి కూడా ఉండదు. ఇది ఈ జీబీఎస్ కేసు మొదటగా డయాగ్నోస్ అయిన పర్సన్కి ఎక్కడి నుంచి ఇది ఇన్ఫెక్ట్ అయింది అనేది తేలిందా? అలాగే వన్స్ డయాగ్నోస్ అయితే ఎంత కాలం పడుతుంది ఇది రికవరీ అవ్వడానికి? ఇది ఏమైనా దీర్ఘకాలిక సమస్యగా చెప్తున్నారా? ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్య అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కండిషన్ అనేది లైట్ గా స్టార్ట్ అవుతుంది, తర్వాత దాని బాడీ మొత్తం వ్యాపించే అవకాశాలు ఉంటాయనే విధంగా చెప్తున్నారు. లంగ్స్ కనుక ఇన్ఫెక్షన్ అయింది అంటే మాత్రం క్రిటికల్ కండిషన్ కి వెళ్తారు. ఈ లోపే ట్రీట్మెంట్ కనుక తీసుకొని రెగ్యులర్ గా మెడిసిన్ కనుక వాడితే మాత్రం ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా కృష్ణబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి న్యూరాలజీ డిపార్ట్మెంట్ హెడ్ సుందరాచారి కూడా క్లియర్ గా దీనికి సంబంధించి మనం అడిగినటువంటి నేపథ్యంలో వాళ్ళైతే క్లియర్ గా చెప్పారు. ఈ కండిషన్లు అనేది మొదటగా మొహం మీద ముడతలు పడిపోవటం, బాడీకి సంబంధించి పెయిన్ ఎక్కువగా రావడం, కాళ్ళు అనేది కూడా బాగా బలహీన పడిపోవటం, ఇలాంటి కండిషన్లు వస్తాయి. ఇప్పుడు ఆ కండిషన్లు వచ్చినప్పుడు గుర్తించి దగ్గరలో హాస్పిటల్కి వెళ్తే మాత్రం వెంటనే ట్రీట్మెంట్ కనుక కంటిన్యూ చేస్తే ఆ ఒక వ్యాధి అనేది కొంత తగ్గుతూ వస్తుంది. అది కొంతకాలానికి తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి, కానీ ఒక్క రోజులో తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కనుక నిర్లక్ష్యం చేస్తే మాత్రం కంపల్సరీగా ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా కూడా. అది లంగ్స్ వరకు వెళ్ళిపోయి లంగ్స్ కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయే అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా వైద్యులు అయితే చెప్తున్నారు. అయితే మీరు అడిగినట్టు మొదటగా దీనికి సంబంధించి ఎక్కడ గుర్తించారనే దానికి సంబంధించి వాళ్ళు మాత్రం ఇప్పుడికిప్పుడు వచ్చినటువంటి వ్యాధి కాదు, ఇది చాలా ఏళ్ల నుంచి ఉన్నటువంటి వ్యాధి. చాలా మంది కూడా దీన్ని బారిన పడ్డారు. తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని చాలా మంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కండిషన్ మామూలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇన్ఫెక్ట్ ఎక్కువైపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు అనే విధంగా చెప్పారు. ఇంకోటి, శ్రీకాకుళంలో వ్యక్తి చనిపోవడానికి ప్రస్తుతం డెత్ సంఖ్యలు ఏమైనా పెరుగుతున్నాయని కూడా మనం అడిగితే ఆయన క్లియర్ గా చెప్పాడు అలాంటి కండిషన్ ఏం లేదు. సీరియస్ గా వచ్చినటువంటి కేసుల్ని కొంత ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా తగ్గేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి సీరియస్ అవ్వక ముందే కనుక గుర్తించుకొని వాళ్ళు కనుక హాస్పిటల్కి వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే దీనికి ట్రీట్మెంట్ ఉంది. ఇది ఎన్టీఆర్ ఆరోగ్య మిత్రకి సంబంధించినటువంటి దాంట్లో కూడా వైద్యం అందిస్తాం. 1,60,000 వరకు కూడా ఈ ఖర్చుని భరించేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ కనుక 2 లక్షల రూపాయల ఇంజెక్షన్ ఏదైతే ఉందో దాన్ని చేయించుకోగలిగితే మాత్రం వెంటనే దీనికి సంబంధించి రిలాక్స్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఆరోగ్య శాఖ అయితే
మొత్తం అలర్ట్ చేసినటువంటి కండిషన్ ఉందనే విధంగా చెప్పొచ్చు. వివిధ ప్రాంతాల్లో కూడా ఆరోగ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ కండిషన్ లో వచ్చిన వాళ్ళని వెంటనే అలర్ట్ చేసి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి కానీ లేకపోతే దగ్గరలో న్యూరాలజీకి సంబంధించి వైద్యం ఉన్న దగ్గరికి పంపించే విధంగా అయితే ఆరోగ్య శాఖ అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి కండిషన్ ఉంది. ప్రస్తుతం జీజీహెచ్ లో లైవ్ లో అయితే 5గురు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 మందికి అయితే ట్రీట్మెంట్ జరుగుతుంది. దీనిపైన ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టినట్టయితే తెలుస్తుంది. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.